ఇరాన్పై అమెరికా చేపట్టిన సైనిక చర్యల వల్ల ఆ దేశం తీవ్రంగా బలహీనపడిందని, ప్రస్తుతం చర్చల కోసం వెంపర్లాడుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్లోని రాక్లాండ్ కౌంటీలో నిర్వహించిన భారీ బహిరంగ ర్యాలీలో ఆయన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. టెహ్రాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని కలిగి ఉండనివ్వబోమని ట్రంప్ స్పష్టం చేశారు. తమ వ్యూహాత్మక చర్యల వల్లే ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా అడ్డుకోగలిగామని, లేని పక్షంలో ఆ దేశం ఇప్పటికే అణ్వాయుధాన్ని సంపాదించి ఉండేదని ఆయన పునరుద్ఘాటించారు. అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో ఇరాన్ వైమానిక దళం, నేవీ పూర్తిగా నాశనమయ్యాయని, వాటి అగ్రనాయకత్వం కూడా తుడిచిపెట్టుకుపోయిందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ మీడియా మాత్రం అక్కడంతా సవ్యంగా ఉన్నట్లు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వాస్తవానికి ఇరాన్ పరిస్థితి అస్సలు బాలేదని, వారు చర్చల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ప్రపంచంలోనే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నెంబర్ 1 దేశంగా ఇరాన్ను అభివర్ణించిన ట్రంప్, గ్లోబల్ ఉద్రిక్తతలను సృష్టించేందుకు ఆ దేశం చేస్తున్న నిధుల ఖర్చుకు ఇకపై బ్రేక్ పడుతుందని హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా సైనిక సామాగ్రికి సాటి లేదని కొనియాడారు. ఇరాన్తో వివాదం ముగిసిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పడిపోతాయని ట్రంప్ జోస్యం చెప్పారు. గత బైడెన్ పాలనలో అమెరికా ప్రపంచ వేదికపై బలహీనపడిందని, కానీ తన హయాంలో దేశ గౌరవాన్ని తిరిగి నిలబెట్టానని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ తన సమర్థవంతమైన ఆర్థిక విధానాల వల్లే అమెరికా ఎకానమీ బలోపేతమైందని, డోజోన్స్ సూచీ రికార్డు స్థాయిలో 50,702 పాయింట్ల మార్కును తాకిందని ఈ సందర్భంగా ఆయన గర్వంగా ప్రకటించారు. ఈ ర్యాలీలో వలసలు, నేరాలు, పన్నుల కోతలపై మాట్లాడినప్పటికీ ట్రంప్ ప్రధానంగా తన విదేశాంగ విధాన విజయాల్ని పదే పదే ప్రస్తావించడం గమనార్హం.